కూలీ వార్2 రెండు ఒకే రోజు థియేటర్లకు వచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ థియేటర్లకు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ వార్2 కలెక్షన్లలో తగ్గేదే లేదు అంటుంది. ఇంతకీ ఫస్ట్ డే సెకండ్ డే సంగతి సరే, ఫస్ట్ వీకెండ్కి ఎవరెంత కలెక్ట్ చేశారు, కూలీ వార్2 రెండింటిలో ఎవరిది పైచేయి, లెక్కలు చూద్దామా? భారీ అంచనాల మధ్య విడుదలైన కూలీ 1000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ఫస్ట్ కోలీవుడ్ మూవీగా నిలుస్తుందని తమిళ తంబీలు ఫిక్స్ అయ్యారు. కానీ అంచనాలను తలకిందులు చేసింది కూలీ రిజల్ట్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీపై నెగిటివ్ టాక్ లేదు. అంచనాలకు కాస్త అటు ఇటుగా ఓపెనింగ్ డే వసూలు రాబట్టింది. ఆ తర్వాత లెక్కలు చెప్పుకుంటే ఇండియన్ మార్కెట్లో కూలీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. మొదటి 4 రోజుల్లో 200 కోట్లు మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే కలెక్ట్ చేసింది 193 కోట్లు, అంటే దాదాపు అంచనాలను అందుకున్నట్లే. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చూస్తే ఫస్ట్ డే 65 కోట్లు, రెండో రోజు 54.75 కోట్లు, మూడో రోజు 39.5 కోట్లు, ఇక నాలుగో రోజైన ఆదివారం 34 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్గా ఫస్ట్ వీకెండ్ వచ్చింది 193 కోట్లు. గ్రాస్ చూస్తే 200 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు మార్కుకి దగ్గరగా 380 కోట్లు వసూలు చేసింది. సూపర్ స్టార్ మానియాతో పాటు ఇతర భాషల నుంచి స్టార్ హీరోలు నటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఈ వసూలు సాధ్యమయ్యాయి. మరి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, సౌబిన్ షాహిర్ విలన్ రోల్స్ చేయగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. సత్యరాజ్, శృతి హాసన్, రుచిత, రామ్ కీలక పాత్రలో నటించారు. ఇక వార్2 లెక్కల విషయానికి వస్తే అసలైన పరీక్ష ఆగస్టు 18 సోమవారం నుంచి మొదలవుతుంది. ఎందుకంటే వార్2 రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి 4 రోజులు వరుస సెలవులు కావడంతో థియేటర్లు బాగానే కలకల్లాడాయి. అడ్వాన్స్ బుకింగ్ కొంత సాయం చేశాయి. ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ అయిపోవడంతో సెకండ్ వీక్ కలెక్షన్లు పెద్ద సవాల్గా మారే ఛాన్స్ ఉంది. మరి ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఇండియాలో వార్2 ఇంకా 200 కోట్ల మార్కును కూడా చేరుకోలేదు. మొదటి 2 రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసిన వార్2 తర్వాత 2 రోజుల్లో 65 కోట్లు రాబట్టింది. అంటే ఓవరాల్గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 175 కోట్లు. ఓవర్సీస్ నుంచి వసూలు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఓవర్సీస్ నుంచి కేవలం 36 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే 4వ రోజు కలెక్షన్లు యాడ్ చేసిన 250 కోట్ల గ్రాస్ దగ్గర ఆగే ఛాన్స్ ఉంది. వార్2 ఇంకా 190 కోట్లు వసూలు చేస్తేనే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంతా రాబట్టడం కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఎన్టీఆర్కి హిందీలో మంచి లాంచ్ ఇవ్వడంతో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.